ఒక ఘనమైన అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజు సింహం. అది బలవంతుడైనప్పటికీ న్యాయంగా వ్యవహరించేది. అదే అడవిలో చిలిపి కుందేలు, తెలివైన నక్క, నెమ్మదిగా నడిచే తాబేలు కూడా ఉండేవి. ఒకరోజు అడవిలో భయంకరమైన కరువొచ్చింది. నీరు, ఆహారం చాలా కొరతైపోయాయి. జంతువులు ఒక్కొక్కటిగా ఆందోళన చెందసాగాయి. అప్పుడు కుందేలన్నది, మనమందరం కలిసి ఆలోచిద్దాం. ఎవరి శక్తి వారికుంటుంది. కలిసి పనిచేస్తే సమస్య తీరుతుంది. నక్క తన తెలివితో అడవిలో దూరంగా ఒక చిన్న నది ఉందని గుర్తించింది. తాబేలు నెమ్మదిగా అయినా సరే ఆ దారిని గుర్తుపెట్టుకుని అందరికీ చూపించింది. సింహం తన బలంతో దారి మధ్యలో ఉన్న అడ్డంకులను తొలగించింది. అందరూ కలిసి ఆ నది వరకు చేరుకున్నారు. అక్కడ నీరు, పచ్చని గడ్డి చూసి జంతువులందరూ చాలా సంతోషపడ్డాయి. కరువు సమస్య కూడా తీరింది. సింహం అందర్నీ చూసి ఇలా చెప్పింది, బలం ఒక్కటే సరిపోదు. తెలివి, ఓర్పు, స్నేహం కలిసి ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. అప్పటినుంచి ఆ అడవిలో జంతువులు మరింత ఐక్యతతో, ప్రేమతో జీవించాయి. నీతి: ఐక్యతలోనే నిజమైన శక్తి ఉంది.